వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నా పేరు మోనిక. ముందుగా హెడ్లైన్స్. ఏఐసిసి మరియు పిసిసి పిలుపు మేరకు ఈరోజు బాన్స్వాడ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తానందు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆర్వో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు రాజ్యాంగంతో దిక్సూచిని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల పేద ప్రజల్లో వెలుగులు నింపిన అంబేద్కర్పై కేంద్ర మంత్రి పదవిలో ఉన్న అమిత్ షా దళిత వర్గాల మనోభావాలను దెబ్బతీసినందుకు కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించడమే కాకుండా బీజేపీ పార్టీ నుండి ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాలు 11 మాసాలు 8 రోజులు పనిచేసే సంగతి తెలియదా నీకు? నువ్వు కూర్చున్న పదవి ఏ స్ఫూర్తితో నువ్వు పదవిలో కూర్చున్నావు? ఆ స్ఫూర్తితో కూర్చున్నావు. హోమ్ మినిస్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, స్పీకర్లైనా, రాష్ట్రపతి అయినా, ఉపరాష్ట్రపతి అయినా, ఇవన్నీ రాజ్యాంగ స్ఫూర్తితో వచ్చినటువంటి పదవులు ఇవన్నీ. ఇక మనమే రాజ్యాంగంలో ఉండి రాజ్యాంగం మీద మనం ప్రమాణ స్వీకారం చేస్తాం. శాసనసభలో, పార్లమెంట్లో రాజ్యాంగ స్ఫూర్తి మనం ప్రమాణం చేస్తాం. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేస్తాం. అంటే పరిరక్షించే తీరు ఇదేనా మీది? అంటే అహంకారం. మేమేమైనా తెలుస్తుంది. నై చెలేగా తుమారి చాలా తాయి. దేశ ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. ఉండండి, మాకు అభ్యంతరం లేదు. కానీ గౌరవించేటువంటి వ్యక్తులను మీరు అగౌరవపరిస్తే ఇది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవపరచలేదు, మొత్తం దేశ ప్రజలు అగౌరవపరచారు. మీరు దేశ ప్రజలు క్షమించారు. రాబోయే రోజుల్లో కూడా గుర్తుపెట్టుకోండి. బడుగు బలైన వర్గాలు ఇంకా ఆయన ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మనము 100కి 100% అమలు చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆత్మశాంతి చేకూరుతుంది. ఆయన పూర్తి స్థాయిలో ఆత్మశాంతి చేకూర్చాలంటే మనం 100కి 100% దానికి అనుకూలంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక దేశ స్థాయిలో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి స్థాయిలో, హోం మినిస్టర్ స్థాయిలో మీరే పనిచేయకపోతే ఈ దేశానికి దిక్కెవరు? ఇలాంటి కోటేశ్వర దోస్తుంటా దేశాన్ని సంపదను, గనులను, నీళ్లను, సంపదను పేద ప్రజలకు పంచి పెట్టాలని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ మీరు దేశ ప్రజలు పంచి పెడతలేదు, మీ సొంత మనసులో పంచి పెడుతున్నారు. 16,50,000 కోట్లు ముఖ్యమంత్రినాయా? దేశ సంపద కాదా? ఒక సంతకాలతో మాఫీ చేశారు, తప్పుడు సరి లేకుండా. అలాంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనం పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా అమిత్ షా గారు, మీరు హోంమంత్రిగా మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ